మాకు అనుగ్రహించిన మంచి సమయంలో స్తోత్రములు. మరి యొక్క విశ్రాంతి దినం మా జీవితంలో అనుగ్రహించి ఆత్మలో మమ్మల్ని బలపరచుటకును, మిమ్మల్ని సేవించుటకును, ఆరాధించుటకును, పూజించుటకును మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయం కోసం మీకు వందనాలు, స్తోత్రాలు. మా యొక్క బలహీనతలను ఎరిగి మమ్మల్ని బలపరిచే దేవుడు, గొప్ప దేవుడు అయి ఉన్నావు, బలవంతుడైనటువంటి దేవుడు అయి ఉన్నావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మా జీవితంలో ఏదైతే మాకు అసాధ్యంగా కనబడుతుందో దాన్ని సాధ్యపరిచేటటువంటి గొప్ప దేవుడు అయినా మీకు స్తోత్రాలు. మీ అందరూ మేము నమ్మకించి విశ్వాసం ద్వారా మాలోని మిమ్మల్ని ఆహ్వానించగల కృపను మాకు దయచేసి నడిపించున్నాను. నీ సన్నిధి మాతో వచ్చి మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. అంటే ఎంత బలవంతుడైనటువంటి, పరాక్రమం కలిగినటువంటి దేవుని మనం సేవిస్తున్నాం. What a mighty God we serve, what a mighty God we serve, what a mighty God we serve, what a mighty God we serve. Right. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు పాటలు గొప్ప దేవుడు మనకున్నాడు. మరొకడు గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు, మంచి దేవుడు మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు మనకున్నాడు, మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా, ఇంకా గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్. గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు. మనం చదివినటువంటి టెక్స్ట్లో ఏమన్నా దాంట్లో ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఇంకేముంది? ఇస్ ఎ మైటీ గాడ్. మైటీ గాడ్ అంటే బలవంతుడైన, చెప్పడానికి ఆయన ఎవరు? బలవంతుడైన, మరలా చెప్పండి, బలవంతుడైన దేవుడు. అది ఆయనకున్న పేర్లు. ఎవరికున్న పేర్లు? ఎవరికున్న పేర్లు? మళ్ళీ చెప్పండి అందరూ. యేసయ్యకున్న పేర్లు. అది రాత్రి ఏం చూసాం? యేసయ్యకున్న పేర్లు ఒక పేరు చూసాం. ఏంటది? ఇమ్మానుయేల్. బాగా గుర్తుపెట్టుకున్నారు, మంచివారు. సో మన జీవితంలో ఆయన నిజంగానే మైటీ గాడ్, బలవంతుడైనటువంటి దేవుడు అని రుజువు కావాలి. వి నీడ్ హిమ్. మనము ఆయన మనకు అవసరం, ఆయన మనకు అవసరం. ఎంత గొప్ప దేవుడు పెట్టుకొని చాలామంది తిప్పలు పడుతున్నారు. ఈయన ఎంత పెద్ద దేవుడు, గొలియాతులాంటి వాడు వచ్చినప్పటికీ ఎంత గొప్ప దేవుడితో దావీదు ఏం చేశాడు చెప్పండి. దావీదుకు తెలుసు, నా ప్రక్కన ఎవరున్నారు, నా ప్రక్కన ఎవరున్నారు, అటు చూస్తే ఇటు చూడు, నా ప్రక్కన ఎవరున్నారు? దేవుడు కదండి, గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు,
ఆ తర్వాత ఆలోచనకర్త, ఆశ్చర్యమైన ఆలోచనకర్త, కలిపేసుకోవడం. సో ఎంత గొప్ప దేవుడు నా పక్షంగా ఉంటే ఈయన ఎంత ఆఫ్టర్ ఆల్ అన్నాడు. ఆ మాటలోనే శక్తి వెలువడుతుంది. నీవు గొలియాతును చూసి భయపడి, సమస్యలను చూసి భయపడి, వాతావరణం చూసి భయపడితే అక్కడ ఎందుకు కూర్చున్నాను? ఫస్ట్ లేచిపో, అక్కడ లేచిపోవాలి, అక్కడికి వెళ్ళి ఎప్పుడు కూర్చోబెట్టుకోవాలి. ఓకే, మన సమస్యలు అన్నిటికంటే గొప్పవాడే. సమస్యలు అన్నిటికంటే గొప్ప. ఒక్క సమస్య ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యోబు జీవితంలో మనం చూస్తున్నాము. మరి అటువంటి ఆయనకు వచ్చినటువంటి కష్టాలు మరి మహాబలమైనటువంటి కష్టాలు. కానీ ఆయనకు విశ్వాసం, ఏ విశ్వాసం ఉంది ఆయనకి? ఏ విశ్వాసం ఉంది? వీటన్నిటిలో కూడా నేను శుద్ధ సువర్ణం వలె బయటికి వస్తాను, శుద్ధ సువర్ణం వలె నేను బయటికి, ఆ విశ్వాసం ఉంది. తనకు నోటి మాటల ద్వారా అతడు బయలుపరిచాడు. నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత అగ్నిలో సువర్ణము శుద్ధి చేసిన తర్వాత ఎలాగా బయటకు వచ్చిందో ప్రకాశిస్తుందో నేను కూడా అంతే. నీకు మంచి ఉద్దేశాలు ఉండాలి, బలమైన ఉద్దేశాలు ఉండాలి, అలాగే హెచ్చైనటువంటి ఉద్దేశాలు నీకు ఉండాలి. ఆయన గ్రంథం, ఈ యోబు గ్రంథం, యోబు గ్రంథాన్ని రాసినటువంటి వాడు దేవుడు. సో అది మొదటి గ్రంథం, మొదటి గ్రంథం దేవుడు రాశాడు. అది ఈ బైబిల్లో మధ్యలో ఉంది. దేవుడు రాసినటువంటి గ్రంథం బైబిల్లో మధ్యలో ఉంది. సో దాన్ని ఎప్పుడు కూడా చదువుకుంటూనే ఉండాలి. అనేక రీతిలుగా మనుషులకు వారికి వచ్చేటువంటి పోరాటంలో ఈ గొప్ప దేవుడిని గుర్తించాలని ఆయన మధ్యలో పెట్టించారు. మనం ఏదో మిగతా అన్నీ చదువుతాం, కానీ యోబు గ్రంథాన్ని చదవడానికి మనం పట్టించుకున్నాం. సువార్తలు చదువుతాం, పత్రికలు చదువుతాం, ప్రకటనలు చదువుతాం, ఒకసారి ఆదికాండం చదువుతాం. యోబు గ్రంథం అంటే వాడికి అసలు చదివితే రోజు ఈ యోబు గ్రంథంలో చాలా జ్ఞానం ఉంది. ఎవరికి నిద్ర రాకుండా, ఎవరికి నిద్ర, కళ్ళు బాగా పెద్ద చేయండి, కళ్ళు పెద్ద చేయండి అంతే. అసలు నిద్ర రాకూడదు. ఓకే, యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 42 రెండవ వచనంలో చూద్దాం. రెండవ వచనంలో ఏముంది? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అది తెలుసుకున్నాడు. యోబు తెలుసుకున్నది ఏంటంటే నువ్వు సమస్త క్రియలు చేయగలవు. అది యోబు తెలుసుకున్నాడు. మన జీవితంలో అది మనం తెలుసుకుంటే మన జీవితం సార్థమవుతుంది. అది తెలియక ఏడుస్తూ ఉంటాం. ఆయన మనలో ఉంటే సమస్త క్రియలను చేయగలడు. ఆయన బయట పెడితే ఏ క్రియను నువ్వు చేయాలి కనుక ఏడుస్తావు. నీకు ఎందుకు ఏడుపు వస్తుంది? నీకు ఎందుకు వ్యసనం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు బాబోయ్ అనిపిస్తుంది? దేవుడు నీలో లేడు. ఆయన ఎటువంటి దేవుడు, నువ్వు ఎటువంటి దేవుడిని కలిగి ఉన్నావు అనే మనసు నీకు లేదు గనుక ఆయనను పూర్తిగా నువ్వు ఆహ్వానించలేదు. అసలు ఆయనను ఆహ్వానిస్తే ఇది ఒకటే నేర్చుకున్నావు, అది వద్దంటాడు, ఇది వద్దంటాడు. అసలు ఈ దేవుడు చాలా చిరాకు ఈయనతోటి. ఇటు చూడొద్దు అంటాడు, ఏడు చూస్తే ఏమైంది, ఇది చెయ్యొద్దు అంటాడు, ఏమైంది, ప్రతి దానికి ఏదో అంటూ ఉంటాడు. నేను దేవుడిని వ్యతిరేకంగా తీసుకుంటున్నావు, వేరుగా అర్థం చేసుకుంటున్నావు కనుక ఈ దేవుణ్ణి పూర్తిగా నువ్వు ఆహ్వానించలేదు. అసలు ఈ దేవుడు సత్యవంతుడు, మరి సత్యం ఎలా ఉండగలను? ఈ దేవుడు అబద్ధములు మాట్లాడినవాడు. ఆయన పేరే ఏంటి? సత్యము. ఆయన పేరేంటి? సత్యదేవుడు. సో ఈ సత్యదేవుని నేను దొంగతనం చేసుకుంటా, నేను చేయకూడని కార్యాలు చేసుకుంటా, లోపల రమ్మంటే ఆయన ఏం చేస్తాడో నాకు తెలుసు, అందుకే కొంచెం దూరం పెడతాను. సత్యదేవుని ఎప్పుడైతే దూరంగా పెట్టావో నీ జీవితంలో ఏమి జరగదు.
నీ కుటుంబ చీకటి నేను వెంటనే ఆక్రమించుకుంటాను. ఆయనను ఆహ్వానించేటప్పుడు సరే ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు రానిస్తే ఎలా ఉండాలో మనకు తెలుసు. కొంచెం అపవిత్రత ఆయన బయట ఉంటాడు, నాలుగు పని చేయడు. కానీ ఎన్ని తెలుసుండి ఆయన లక్షణం దాంట్లో ఉంది, ఆయన లక్షణం దాంట్లో ఉంది. ఏమన్నా ఆ చదువు రచించిన యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఎన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యం చేసేటటువంటి దేవుడు. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి సమాధానకర్త అవు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ లక్షణం ఫస్ట్ గుర్తించాలి. ఆయన ఎటువంటి దేవుడు అని గుర్తించాలి. ఆ దేవుడిని సహోరాయన ఉంటుంది, గుర్తిరానేవాళ్ళు. గుర్తిరానిచ్చినప్పుడు ఆయనకి అసలు ఏది ఇష్టం లేదు, నేను తీసాను పడేస్తానంతే, తరివేస్తాను, మీ మిగతా అని తరివేత పడేస్తాను. నేను ఎంత ప్రేమించినా నేను ఉండనేమను, కాలుతో తర్వాత పడేస్తానంతే. సో ఏదో మనం ప్రేమించి దేనినో దేవుని స్థానంలో పెట్టుకొని దేనినో లాలన చేయొచ్చు, దాన్ని కొంచెం రాణిస్తూ ఉంటుంటే ఈ దేవుడు బయట ఉంటాడు. ఈ దేవుని పూర్తిగా రాని చేసేయాలి, సింహాసనం మీద పెట్టుకోవాలి. అప్పుడు నేను అనేది ఎక్కెక్కిన నేను అనేదాన్ని నువ్వు సింహాసనం మీద పెట్టావు. నేను నన్ను ఎవరనకూడదు, నా ఇంకా మాట్లాడద్దు, నోరు మూసుకో అనేది ఇంకా లోపల నీ మీద ఉంది. నేను అనేది నీకు, నేనంటే ఏమనుకుంటున్నావు అని నేను 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 ఉదయం లేచినప్పుడు నుండి సాయంకాలం రాత్రి వరకు పడితే నేను 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 ఐ అనేది సింహాసనానికి పెట్టావు, క్రైస్ట్ అనేది బయట పెట్టేసి. సో నేను అనేది బయట పెట్టు, కింద కూర్చోబెట్టు. సి అనే దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టు. సి అంటే ఏంటి? క్రైస్ట్. ఆయన పెట్టిన తర్వాత నేనంతా ఆయనే, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అన్నప్పుడు ఇక నీకు కొదలేదు కదా. మైటీ గాడ్ అంటే ఏంటి? ఒక కొండను తీసినప్పుడు తీసుకొస్తాడు, కొండ మీద నుంచి దేని దింపాలంటే దించుతాడు, ఓ చెట్టును తీసుకెళ్ళి సముద్రంలో పడేయాలంటే పడేస్తాడు. ఏది కావాలంటే నీకు తెచ్చిపెట్టేటటువంటి దేవుడు ఉన్నాడు. 20 లక్షల మందికి ఆయన ఆహారం పెట్టగలిగినటువంటి దేవుడు, వాళ్ళందరికీ నీడనిచ్చినటువంటి దేవుడు, వాళ్ళందరికీ వెలుగునిచ్చినటువంటి దేవుడు. వాట్ ఎ మైటీ గాడ్ వీ హ్యావ్. ఆయన ఎంత గొప్ప దేవుడిని, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. చూడు, యోబు గ్రహించాడు లేదా? ఇలా మన చదువు భాగంలో నీవు సమస్తమును ఏ కార్యమన్నా ఆ కార్యము చేయగలవని ఇప్పుడు నేను ఎరుగలను. దట్ మస్ట్ బి యువర్ టెస్టిమనీ. నీ యొక్క సాక్ష్యము అదే ఉండాలి. ఇంకా అంటున్నాను, ఇంకేమన్నాడు చూడండి. నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు. అది ఎటువంటి మాటలు యోబు నోట్లో చేస్తున్నాయి. ఇన్ని బయటకు వచ్చినాయి యోబు శ్రమల ద్వారా. నీవు ఏది ఉద్దేశిస్తావో యు విల్ నెవర్ ఫెయిల్. God can do anything but fail. What I mean? ఆయన చేత కాదు. God can do anything. God can do anything but fail. అది He can save. ఆయన రక్షించగలడు. సో ఇది మనకు తెలిసిన తర్వాత ఆయన ఓటం తప్ప ఏది ఆయన చేత కాదు, అన్ని చేతలు ఉన్నాయి. అటువంటి ఓటం లేని దేవుణ్ణి నీవు లోపల పెట్టుకుంటే నీకు అసాధ్యమైనది ఏదుంది? యెహోషువ యుద్ధాలన్నింటినీ కూడా జయం సంపాదించాడు. అంతే. వాగ్దాన భూమిలో ఆయన వారితో పాటు ఇశ్రాయేలుతో పాటు ప్రవేశించాడు. సాధ్యమైంది అంతే. ఎప్పుడైతే దేవుని మీద అపనమ్మకం పెట్టుకుంటావో, ఇశ్రాయేలీయులు దేవుని పూర్తిగా నమ్మలేదు. అయిపోయి వాళ్ళు అనాథీయులు, వాళ్ళు దేహదారుఢ్యం కలిగిన వాడు, వాళ్ళ పట్టణంలో ప్రాకారము కలిగి, ఎత్తైన ప్రాకారములు కలిగి,
వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆచారబాహులు, మనకంటే ఎత్తుగా ఉన్నారు వాళ్ళు. ఈ ఇశ్రాయేలు ఏం చూస్తున్నారు? ఎత్తు చూస్తున్నారు, దేహధరత్వం చూస్తున్నారు, పొడుగును కొలుస్తున్నారు. కానీ దేవుని యొక్క పొడుగు ఎంత? ఆకాశ మహాకశంబులు పట్టజాలని మా దేవ. అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఎందుకు నీ సంశయం? కేవలం ఆయనను దేవునిగా నమ్మకపోవటమే, ఆయనను దేవునిగా మహిమపరచబడకపోవటమే. దేవుని దేవునిగా మహిమపరచబోతే, అలా మహిమపరచకపోతే ఏమవుతుందంటే మీ యొక్క చీకటి కడిగి చీకటి అయిపోతుంది, మీ అంధకారము మహాంధకారం అయిపోతుంది. దేవుని దేవునిగా మహిమపరచు, నీ నోటితో కూడా మహిమపరచట్లేదు. ఆయన గొప్ప దేవుడు అనుకున్నాడు, మాటి మాటికి వాటిని వల్లిస్తున్నాడు. నువ్వు ఏదైనా ఉద్దేశించినప్పుడు అది ఏమి నిష్ఫలం కాదు. ఇక నెక్స్ట్ తర్వాత ఉంది. ఇలా చదివిన దాంట్లో మాటల చేత ఆలోచనలు నిరుద్ధకము చేయి వీడెవడు. వాళ్ళ స్నేహితుల గురించి అంటున్నాడు. నిజమే, వాళ్ళందరూ యోబును బలపరచడానికి వచ్చారు అన్నట్టుగా ఉన్నారు వాడు. యోబుకి దేవుని వాక్యం నేర్పించడానికి వచ్చారు అన్నట్లుగా ఉన్నారు వాడు. కానీ దేవుని యొక్క దృష్టితో, ఆయన దృష్టితో వాడు చూడమన్నాడు. దేవుడు జ్ఞానమును నిరర్థకం చేస్తున్నాడు, కానీ జ్ఞానమే చెప్తున్నాడు. మనకు ఎంత విపత్తు వస్తుంది, అంత విపత్తులో కూడా వాట్ ఎ మైటీ గాడ్, ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఎవరు నేను నిన్ను నడిపిస్తానంటారు. సో వెంటనే మనకి బాగా నడిపిస్తున్నారు అనుకుంటాం, కానీ జ్ఞానం నిరర్థకం చేస్తున్నారేమో తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ 6వ వచనం వరకు వచ్చారు. కావున నన్ను నేను అసహించుకొని, ఇది ఆ దేవుని పూర్తిగా తెలుసుకున్నప్పుడు నేను తగ్గించుకుంటావు. బాబోయ్, ఎంత గొప్ప దేవుడా! ఈ మహాసముద్రాలు, ఈ గొప్ప భూలోకము, యూనివర్స్, విశ్వము, ఇదంతా కూడా పట్టజాలనేటువంటి మహాపరాక్రమమైనటువంటి దేవుడి ఆయనను నేను లోపల చేర్చుకోవడం అనేది ఇదేమో ధన్యత. ఉదయకాలం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేవుడు, మన దేవుడు బలవంతుడు అయినటువంటి గొప్ప దేవుడు. అది ఇది నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు. అది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఆయన ఎవరు? అందుకే మనం యెషయా గ్రంథంలో మనం చూసాము, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు. సో ఈ దేవుడిని మనం కలిగి ఉండటం ధన్యకరము. అంటే సో ఆయన యొక్క విశ్వాసం ఆయన మీద, నేను ఇప్పుడు నమ్ముతున్నాను అంటున్నాడు, నేను తెలుసుకున్నాను అంటున్నాడు. నువ్వు తెలుసుకోవాలి. నీ జీవిత దినములలో, నీ జీవిత పరిమాణంలో తప్పకుండా ఈ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని తీరాలంతే. అది దిస్ ఇస్ ట్రైనింగ్ పీరియడ్. ఈ పీరియడ్లో ఆయనను పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన ఎవరు నువ్వు వెంబడిస్తున్నావు. ఆయన బలహీనమైన దేవుడు కాదు, ఆయన అపరిశుద్ధమైన దేవుడు కాదు, ఆయన బలహీనుడైనటువంటి దేవుడు కాదు. ఆయన ఈ మానవ స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన దేవదూతల స్వభావం అంటే ఇక్కడ మించినటువంటి దేవుడు ఆయన. సో ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఆయన అసలు ఆయన పేరు చెప్పుకొని ఆయన మనలో లేకపోతే ఎట్లా? యోబు అదంతా తెలుసు, స్టోరీ అంతా తెలుసు. దేవదూతలు ఒకసారి పరలోకంలోకి వచ్చే రోజు ఒకటి వచ్చిందంట. ఆ రోజు వచ్చినప్పుడు మరి వాళ్ళందరితో పాటు సైతాన్ని కూడా లోపలికి వచ్చేటట్ట. రావాలి, పలానా డేట్ అంటే రావాలంతే. ఆ డేట్ను వచ్చినప్పుడు దేవుడు నా సేవకుడైన యోగును నీవు చూసిద్దు అంటాడు. నా సేవకుడు దేవుడే చెప్తాడు, నా సేవకుడని. నాకు తెలిసే నువ్వు కంచి వేసేసి పెద్ద నా సేవకుడు అంటున్నావా అని దేవుణ్ణి ఒక మాట అంటున్నాడు. ఆయన నువ్వు కంచి తీసే, అప్పుడు తెలుస్తుంది నీకు ఆయన యోగేవారు. సరే నీకు పర్మిషన్ ఇచ్చానయ్యా, కంచి తీసేశాను,
నువ్వేం చేస్తావు చెయ్యి, కానీ ఒకటే జాగ్రత్త ఏమనుకుంటున్నావు ఏంటంటే ఆయన ఆత్మ నీవు ముట్టడానికి వీలేదు, ఆయన ప్రాణాన్ని ముట్టడానికి వీలేదు. అంటే శరీరం నువ్వేమైనా చేసుకో, అకస్మాత్ శరీరం మన స్వాధీనంలో ఉండదు. కాబట్టి తెలుసుకోవచ్చు ఇది ఒకవేళ సాతానికి శోధన అయి ఉండవచ్చు, నా యొక్క అదుపుదల్లో ఉండలేదు. ఆ టైంలో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఈ బలవంతుడైన దేవుడు ఉన్నాడు, నేను ఈ పక్షి నెగ్గాను. మనుషులు ఒకసారి నెగ్గలేదు. సో అభద్రత పెట్టకపోయినా జబ్బులు పెట్టు, శరీరంతో అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ తీసుకున్నాడు. సో దేవుడు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ పరీక్షలలో మానసికంగా ఓడిపోతాడు మనిషి. కానీ ఈ దేవుడు ఎక్కడున్నాడు, నన్ను ఎక్కడ కాకపోయాడు. స్వాతంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ప్రార్థన చేసినా అసలు నాకు సాధ్యం కావడం లేదు. ఈ జబ్బు వచ్చినప్పుడు నాకు సాధ్యం కావడం లేదు. శరీరం మీద కూడా దాడి చేస్తాడు అని అంటే ఒకవేళ పర్మిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు చైతన్యం. ఆ శరీరాన్ని హింసిస్తాడు. ఎంత హింసించినా కానీ యోగం నెగ్గడే గ్రహించాడు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని నువ్వు గ్రహించాడు. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఊగిపోతాం. కోపం వచ్చినప్పుడు నీ కంట్రోల్ కావడం లేదు, నీ కంట్రోలే కాదు. ఈ పరీక్ష సమయంలో ఆయన ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. వాట్ ఏ మైటీ గాడ్ వీ హ్యావ్, అది మనం తెలుసుకో. వీళ్ళందరూ మాట్లాడి మాటలు ఎవరెవరు వచ్చారంటే ఆయన దగ్గరికి చూడండి. ఎవరెవరు వచ్చారు, 2వ అధ్యాయంలో ఎవరెవరు వచ్చారు చూడండి ఫ్రెండ్స్. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ఎవరెవరు వచ్చారు? తేమానీయుడైన ఎలీఫజు, ఇంకా ఇంకెవరు? బిల్దదు. ఎలీఫజు, బిల్దదు రాసుకోవాలి. ఎవరెవరు వచ్చారు అది నేర్పించారు. రైట్. తర్వాత జోఫర్. మొదటి ఎవరు? ఎలీఫజ్. రెండవడు ఎవరు? బిల్దదు. మూడవడు ఎవరు? జోఫర్. నాలుగవడు ఎవరు? ముగ్గురు వచ్చారా? రైట్, ముగ్గురు వచ్చారు. చుట్టగడగడాక మనం ఏదో వేరే వాళ్ళకి నేర్పింగ్ చేశారు, నీవేం చేసుకోవాలి. వీళ్ళు కూర్చున్నారు. ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా కనపడుతున్నారంటే నాకు అసలు ఓదార్పే లేని సమయంలో వచ్చారా బాబు అన్నట్టు కనపడ్డారు. అలాగే అనుకున్నాడు. సరే వీళ్ళగా నన్ను ఏదైనా ఆదరిస్తారేమో అనుకుంటే కంప్లీట్గా వాళ్ళు ఏమైపోయారంటే ఆయనకి వ్యతిరేకమంటే వాళ్ళు మాట్లాడేది ఏంటి, అన్ని దేవుని మాటలు మాట్లాడుతున్నారు. సో బలపరచడానికి వచ్చినట్టు మరి నువ్వు ఇలా చేస్తే అలా అవుతుందేమో, నువ్వు సరిగా ఆలోచించుకోండి. నువ్వు ఏదైనా తప్పు చేసావేమో, ఎందుకు ఆలోచించుకోకూడదు, అసలు ఆలోచించుకో, అలా కూడా ఆలోచించుకో. ఇప్పుడు కొంతమంది నువ్వు బాగున్నప్పుడు మాట్లాడికి వచ్చామంటారంటే నువ్వు పరీక్షించుకో అంటారు. అలా కూడా వేధిస్తారు. అంటే బాగున్నా ఏంటంటే అసలు బాగా లోతులు పరీక్షుకో, ఇంకెక్కడ లోతుగానే పరీక్షించుకోవాలమ్మా తల్లి. రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా 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 నుండి ఇంకే లోతు పరీక్షించుకోవటం అని కోపం అసలు. నాకు ఏమి కారణం రావడం లేదు, విసిగించేస్తున్నారు. కొన్ని ఎక్కడ దేవుని మాట అది వాళ్ళతో మాట్లాడుతున్నాడు, దేవుని మాటలే మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద ఎటువంటి శోధనలో అవి ఇరుక్కున్నాడు. ఆయన ఉన్నాడు, నేను దిక్కులేని వాళ్ళకి నేను తండ్రిగా ఉన్నాను అంటాడు ఆయన. నువ్వు సరిగా ఎవరైనా చూడలేదేమో అంటాడు వాడు. నేను పరీక్షించుకున్నా సరే కనపడట్లేదే, టైం అంతా వేచేస్తున్నట్టు ఉన్నాడు. వీళ్ళు ఉన్నతంగానే ఉన్నది, దానికంటే ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు? అప్పటి నుంచి ఆ 3వ అధ్యాయంలోనే ఇప్పుడు మొదలెట్టారు. ఒకటి అయిపోయిన తర్వాత వదిలిపోయింది అనుకుంటే ఆ నోరు మీద కానీ ఇప్పుడు ఎంతమంది కూర్చున్నాడు చెప్పండి? 3 నోరులు ఉన్నాడు. 3 నోరులు. ఒక నోరు రాగానే ఇంకొక నోరు
సో అదైపోయిందా మళ్ళీ ఆయన సరే వీటితో అయిపోయిందా బాబు అని ఉంటే ఇంకొకటి మళ్ళీ మొదలు ఎన్ని అధ్యాయులు వరకు మొదలుపెట్టారు చెప్పండి, ఎన్ని అధ్యాయులు తిప్పలు పెట్టారు? 37 అధ్యాయులు, 3వ అధ్యాయం నుంచి 37 అధ్యాయం వరకు తిప్పలు పెడతారు. ఏళ్ళు తిప్పలు పెడుతున్నారంటే వెనకాల నుంచి ఆమె ఆ పల్లె పాడతారు, సావు 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 మధ్య మధ్య వీళ్ళు పద్యం అయిపోయిందిరా బాబు అని ఆయన ఎదిరించి అమ్మాయి అనుకున్నాం, సావరాదా సావరాదా ఇంకా బతుకున్నాం అసలు ఆమంటున్నాం. అమ్మ బాబు ఎంతమంది, ఆ ముగ్గురితో పాటు ఈమెకు ఎంతమంది అయ్యారు? 4 మొదలు పెట్టారు. ఆమె మధ్య మధ్యలో ఆమె కోరస్ పడుతూ ఉంటారు, మధ్య మధ్యలో ఇప్పుడు భయం అంటారు చూడండి. మీకు మెదడుకుంటున్నా ఉండదు, అలాగే మెదడుకుంటూ ఉండదు. మధ్య మధ్యలో అమ్మాయి బాబా ఒకడు వదిలిపోయాడు అంటే కోరస్ పడుతూ ఉంటారు, సావు సావు సావు, ఇంకా సావలేదా, ఎప్పుడు సత్తావు, నువ్వు ఎప్పుడు సత్తావో అని చూస్తా ఉన్నాను. బిస్కెట్ పడేసారు. వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు లాస్ట్ ఎవరు పట్టుకున్నారంటే 5వ వాడు పట్టుకున్నారు. 5వ వాడు ఎవరంటే యేసయ్య. అర్థమైందా? 4 వాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు 5వ వాడు వచ్చాడు. ఎవరు వచ్చారైనా? మైటీ గాడ్. ఎవరు వచ్చారు? బలవంతుడైన దేవుడు వచ్చాడు. ఆయనను చూడగానే బెత్తరపోయారు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు నేను తెలుసుకోలేదు. సోదరులారా, క్రిస్మస్ టైంలో ఆయన మైటీ గాడ్, ఆయన యేసు అంటే ఓ క్రిస్మస్ చేసుకుని బూరెలు వండేసుకున్నాం. క్రిస్మస్ అంటే ఏంటంటే బూరెలు గారులు పండగ, అంతేనా? పలావ్ రెడ్ చేసేయండి, పలావ్ చేసేసేయండి, అందరికి పంపించేసి ఒక దగ్గర పెద్ద పలావ్ పంపించారు. పండగంటే పలావా? నో. పండగంటే ఏంటి? మైటీ గాడ్, బలవంతుడైన దేవుని మనం కలుసుకోవడమే, అంతే. అక్కడ నుండి అంటే 38వ అధ్యాయం నుండి వీళ్ళిద్దరి సంభాషణ, ఒక్కొక్కరితోనూ వాళ్ళని ఆవిడ వికెట్లు పడగొట్టి అయిపోయిన అనుకుంటే కోట్లకి ఇస్తారు. ఇప్పుడు ఈయనను పడగొట్టేవాడు, ఈయనతో ఓడించేవాడు ఎవరు లేరు. అందరూ నోరు మూసుకోవాల్సిందే. ఈయన రాగానే, ఈ మల్టీ గాడ్ రాగానే, ఈ బలవంతుడైనటువంటి దేవుడు రాగానే అందరూ నోరు మూసేశారు. సో వీళ్ళు ఇంతవరకు చేసింది ఏంటి? యోగుకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటున్నాడు చెప్పండి. ఈ యోగు మాట్లాడిన మాటలు చెప్పండి, 2-3 చెప్పండి. యోగు వాళ్ళందరినీ ఏమంటున్నాడు చెప్పండి, ఎలా ఎదుర్కొంటున్నాడు? అది ఒకసారి ఏమన్నాడు, పనికి మనోళ్ళారా, పెద్ద నన్ను ఏదో గాయములు మంపించేద్దాం వచ్చారని మీరు పెద్ద వైద్యుల్లో బయలుదేరారు. పనికి మన డాక్టర్లు మీరు ఉన్న గాయం ఏం చేస్తున్నారు మీరు? అసలైన గాయం చుట్టూ నా ఒళ్ళంతా గాయం లేదు. ఈ గాయములతో ఏం చేస్తున్నాడు అతడు? చిలపెంకి తీసుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి. చిలపెంకి తీసుకొని గీటుకుంటున్నాడు అమ్మాయి. అతను ఒళ్ళంతా కూడా భరించలేకపోతున్నాడు, మంట, బాధ. చిలపెంకి తీసుకొని గీక్కుంటున్నాడు. ఈ గాయములు మాన్పించే వాళ్ళకి వచ్చారు కానీ మీకు చేత కాదు. నా గాయాలను మీరు మాన్పించడం మీకు చేతనే కాదు. అందుకని ఇంకోసారి ఏమిటంటే మీరు కేవలం ఊరుకోవడం మంచిదంటాడు. ఏమనలేదు, చెబుతాడు పడలేదు. మీరు కేవలం ఊరుకోవడం మంచిది. మీరు దద్దమ్మలాగా ఎంత వాదించి అలసిపోయాడు. అలసిన ప్రాణము యేసయ్య ఏం చేస్తాడంటే చూడండి, అలసిన వారి ప్రాణము యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం, అలసిన వారి ప్రాణం. చదువు.
అలసిన వాని ప్రాణం ఓరడించు జ్ఞానం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము. అలిసిపోయి ఉన్నాడు, ఇప్పుడు యేసయ్య మాటలతో ఓరడిస్తున్నాడు. ఎటువంటి జ్ఞానం! అందుకని వండర్ఫుల్ గాడ్, ఈజ్ వండర్ఫుల్ గాడ్. ఆయన ఆశ్చర్యకరుడు. నీ దగ్గర ఎవరు లేకపోయినా, నీ స్నేహితులు ఎవరు లేకపోయినా, ఎవరు బాధించేవాడు చుట్టూ ఉన్నా, నేను అలసిన వారిని ఓరడించు జ్ఞానం గల వాడే యేసయ్య. ఆయనే నీ కొరకు శిలువలో రాడాడు. అది ఆయన వచ్చాడు. ఆయన అవసర సమయంలో వస్తాడు. నీ మహా కష్టంలో ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఇటువంటి దేవుడు ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే అద్భుతకరుడు, ఆయనే బలవంతుడైనటువంటి దేవుడు. సో పాపం అనేది ఎంత బలం! పాపం అనేది దావీదును ఊగించి పడేసింది. అంత బలం కలదు పాపం అనేది. ఆయన అతనని ఎవరు కూడా ఆ టైంలో ముద్రబాబు చెప్పిన వాడు లేడు. అసలు ఇటువంటి చేయకూడదు, నీవు రాజు, నీవు ఏమవుతుందో తెలుసా, నువ్వు ఇట్లాగా నువ్వు చేస్తే అని అక్కడ ఆపగలిగిన వాడు ఎవరు లేదు. అంత బలమైన పాపం. పాతాళంలోకి వెళ్ళిపోయాడు అంత చేసి. కానీ యేసయ్య పాతాళం నుండి కూడా నేను బయటికి పాతాళం ఒడ్డు నుండి దానికి ఏం వేస్తాడంటే, ఈ చికట గల దొంగ ఊబి ఆయనతో నన్ను పైకి ఏమంటున్నాడు, పైకి లేవనెత్తాడు. ఎవరు కూడా లేవనెత్తాడు. యేసయ్య యొక్క హ్యాండ్, యేసయ్య యొక్క చెయ్యి, కుడి చెయ్యి, దక్షిణ హస్తం ఎంత బలమైనదంటే, ముందు చిగడగల దొంగ ఊపి దాని క్రింద పాతాళం, అంతే. దాంట్లో జారిపోకుండా ఆ పాతాళం యొక్క అంచు పైకి లాగేశాడు. అంత బలమైన దేవుడు అకస్మాత్తు జోక్యం చేసుకో. ఎందుకంటే దేవుడు ఈ బలవంతులైనటువంటి దేవుణ్ణి లోపలికి నడిచాడు. ఇక దావీదు ఎక్కడ పడినా కానీ దావీదును అంత ప్రేమించి ఫస్ట్ లెర్న్ టు లవ్ గాడ్. ఫస్ట్ అంటే మొదటిగా ఆయన ప్రేమించడం నేర్చుకో. ఏం మూల నుంచైనా పైకి లాగుతాడు, ఎంత కింద నుంచైనా పైకి లాగవుతాడు, ఎంత నిన్ను ఆకాశంలోనికి సాతాను నిన్ను లాక్కొని వెళ్ళిపోయి వాడు ఒడిలో పెట్టుకున్నప్పటికీ వాని యొక్క ఒడిలో నుంచి పైకి ఆయన లాగేయగలడు. అంత శక్తివంతుడైన దేవుడు. నేను అంది వాడు ఎక్కడికో ఓ పెద్ద పిశాచి నన్ను తీసుకుని ఆకాశంలో వెళ్ళిపోయాను, ఆకాశ మండలంకి వెళ్ళిపోయాను. అది మా అమ్మ చూపిస్తున్నాడు. ఓ పెద్ద సైతాన్ చేతిలో ఉన్నాం. వాడు వెళ్ళిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు. నాకు అర్థమవుతుంది ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు. వాడు రేణుకాశం తీసుకెళ్ళిపోయాడు. నాకు అక్కడి నుంచి ఏం అర్థం కాదు, అసలు ఏం అర్థం కాదు. ఆ టైంలో రౌడీ మధ్యలో పడిపోయాను. ఇంకా భయంకరమైన పాపాలంటే అది మామూలు మంచి ప్రైమ్ అయిపోయింది. వాళ్ళేమో కొంత త్రాగుతుంటే నేను ఎక్కువ త్రాగేస్తున్నాను. ఇంకా భయంకరం అంటే భయంకరం, వాళ్ళకంటే నేను మహాభయంకరంగా తయారయ్యాను. ఎవరు విడిపిస్తారు. కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేవాడు ఉండటం నీకు ఎంతైనా మంచిది. మొత్తం ఆ హస్తంలో నుండి, ఆ సాతాను యొక్క హస్తం నుంచి నన్ను బయట లాగేసాడు. ఎంత గొప్ప దేవుడు! వాట్ ఎ మైటీ గాడ్ వి హ్యావ్. సో ప్రార్థన చేసే సహవాసం ఉంటే ఇటువంటి అనేక మందిని సాతాను కబంధ హస్తం నుంచి బయటికి లాగడానికి వీలదు. నిజంగానే ఎంత బలవంతుడైనటువంటి దేవుడు మనకి ఉన్నాడు, అది మనం తెలుసు. సో క్రిస్మస్ అంటే ఏంటంటే, ఎంత బలవంతుడైన దేవుడు నీ కొరకు ఉన్నాడు. 42వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం ఫస్ట్ చూద్దాం. 3వ వచనం 40వ అధ్యాయం.
అప్పుడు యోబు యెహోవాకు ఇలాగను ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు యోబు మాటలు చూద్దాం. యెహోవాతో వాళ్ళతో మాట్లాడడం వేరు, యెహోవాతో మాట్లాడడం వేరు. చిత్తగించును నేను చూడను. అది సరైన గ్రహి. నేను నిజంగానే దేవుడు నీ ఎదురుగా ఉంటే ఈ మాట దొరుకుతుంది. నేను గొప్పదాన్ని, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఏదో చేసేసాను, నేను చాలా చాలా గొప్పదాన్ని అనే మాట మీరు రాని యోబు చేసిన పనులన్నీ ఆయన మంచి కార్యాలని బైబిల్లో ఉంది. ఇప్పుడేమన్నాడు, ఇంతవరకు తన మంచిదమని కూడా చెప్పుకున్నాడు. తన యొక్క మాటలు వాళ్ళతో మాట్లాడు, ఎవరితో మాట్లాడుతూ జాగ్రత్త, వాళ్ళ యొక్క చీకటి నేను అనుకుంటాను. అక్కడికి వెళ్తాను, ఎవరితో మాట్లాడి 2-3 గంటలు మాట్లాడి ఒప్పించేటప్పుడు ఏమవుతుందంటే అవతల బాగుపడతారు, నీ మీద నెత్తి మీద కూర్చున్నప్పుడు అదే మాట్లాడతాం. ఇక్కడికి వచ్చి నీకు తెలియలేదు, వాళ్ళతో మాట్లాడినంతసేపు ఈ మాటలు రా, నేను నీచుడని మాట్లాడాలి. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి ఎంత మీద పనిచేస్తుంది. అంటే మనకు అర్థం ఏమవుతుంది, ఒకరితో మాట్లాడినప్పుడు నీ శక్తి వాళ్ళలో పనిచేస్తుంది, అది వాళ్ళు బాగుపడదు. రిటర్న్ అయ్యే సమయంలో వాళ్ళ శక్తి నీలో పనిచేస్తుంది. అందుకని యూ హావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. ఎవరితో మాట్లాడినా, ఎవరితో బాధించిన వాళ్ళ శక్తి నీ మీదకి వచ్చేస్తుంది, వాళ్ళు బాగుపడబోతారు. ఇప్పుడు తెప్పలు పడవలసింది నువ్వు దాన్ని విడుదల చేసుకోవడానికి ఏసే దగ్గరికి. ఏ శక్తి నీ మెల్ల మీద కూర్చుందో వెంటనే దేవుడు దాన్ని ఆ శక్తి ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా విడుదల పొందు. పునరుద్ధరణ శక్తి నేను పట్టేశాను. 3 యొక్క బలం అక్కడే అయ్యే మాట ఎక్కడ మాట్లాడుతున్నాను. మీరు 10 మైళ్ళు, మీరు ఊరుకోండి, మీరు నోరు వేయనంతే, నోరు వేయమన్నానా? ఏమంటాను, నోరు వేయమన్నాను నేను. ఇక ముయ్యి అంతే, ముయ్యి అంటే నువ్వు నెగ్గాలి. అక్కడ తెచ్చదానా, నువ్వు నెగ్గడం సైతం నెగ్గుతున్నాడు. నువ్వేమన్నా ముయ్యి, నీ నోరుని అవతల మోస్తాడు. ఎందుకంటే నీ మాటలకు కాదు, దేవుడు విధేయత చూపించి మోస్తారు. నువ్వేమనుకుంటున్నావు, నేను చేయి సంపాదించు, నేను మీకంటే తప్పకుండా చేసాను. అయ్యయ్యో పిచ్చ మనిషి, నీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఏంటి మాట ఆవిడ మూసే వరకు కూడా మీ అంటారు. ఏంటది పిచ్చమాటం, తెంగరవాటం. ఒకళ్ళు తెంగరలు అయితే నువ్వు డబల్ తెంగరదాను. వస్తావు యువాసలే అని కొల్లేరు చేస్తారు, దెబ్బ మోస్తారు. ఎందుకురా బాబు, యేసుప్రభుకి లోపడటం మంచిది, మూసేయడే మంచిది. యేసుప్రభు గురించి ఏంది, ఎవరు బాధించబడినను 53వ అధ్యాయము వేసాగ్రహం. బాధింపబడినను అతను నోరు తెరవాలని ఎంతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు. ఇళ్ళలో జరిగేది, భార్య భర్తల మధ్య జరిగేది ఇదే, పిల్లల మధ్య జరిగేది ఇదే, అన్నతమ్ముల మధ్య జరిగేది ఇదే. నువ్వు నోరయ్యా, అక్కడ దెబ్బలాటలు వచ్చేస్తుంది. ఏం మాట ఇది, ముయ్యను కదా మీ, అదేం దెయ్యం, అది 10 పనులు దెయ్యం అనకుండా ఉండలేవా? ఆ పౌర్ణమి నీకు అవతల వాడు ముయ్యాలి, అప్పుడు నీకు జయం వచ్చేసింది అన్నమాట. అది గొలియాతని చంపేసినంత జయం వచ్చేద్దాం. ముయ్యి అంటే ముసేయాలి, అందరూ ఇదే చూపించాలన్నారు. వద్దేది మనకు తగదు. అలాగే ముయ్యించాలని చూస్తున్నాడు యోగు. మీరు కేవలము మీరు నిష్పరించుకుని మీరు నోరు మూసుకొని ఉండవలసినదే మొదలుపెట్టు. సరే, వాళ్ళని పంపించి ఆయన ప్రత్యక్షమయ్యాడు స్క్రీన్ మీద. ఆయన స్క్రీన్ కనబడగానే ఇప్పుడు నా నోరు మూసుకొని ఉండటం నేను మంచిదని. అంతవరకు ఏమన్నాడు, ఈ 3 నోరు మూసుకున్నాను. ఇప్పుడేమన్నాడు, నేను నీ ఎదుట నేను నోరు మూసుకోవడం మంచిది. నా నోటి మీద నా
చేతిలో అది ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ముయ్ ముయ్ అనే సమయంలో నువ్వేం చేయాలి, చేతిని తీసుకుని వెళ్ళి ఎవరి నోట్లు పెట్టారు, ఆరు నోట్లు కొంత పెట్టేది, ఎవరి మూడు నోట్లు పెట్టుకోవాలా, ఆయన దగ్గర కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు తీసుకుని పెట్టుకోవాలి. ఈ జ్ఞానం వస్తుంది. అందుకని ఈజ్ వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన ఎదురుగా ఉన్నాడంటే ఈ స్వభావం అంతా వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నీవు నోరు మూసుకున్నావో అలసిన వాణి ప్రాణమును ఓరడించు జ్ఞానం నీకు వస్తుంది. ఆ జ్ఞానం వచ్చింది నీకు. ఆ జ్ఞానం కావాలి. ఎలా వస్తుంది? నువ్వు నోరు మూసుకున్నాడు కావాలి. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? వాళ్ళు మంచి చేస్తున్నారు అనేది ఇప్పుడు ఇతను కాదు. ఎలా మంచి చేస్తున్నారు? వాళ్ళ చేతుల్లో ఏమన్నదంటే పారలు పట్టుకుని వచ్చారు. పారలు 3 పారలు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారంటే యోబు యొక్క హృదయాన్ని అనేసి తోపేస్తున్నారు. అవతలోడు తోపుతున్నారు. ముగ్గురు తవ్వేస్తున్నారు. తవ్వి లోతుకు చేసేస్తున్నారు. మన అజ్ఞానం ఎంతో తోతున్నారు. మన అజ్ఞానం అంతా తవ్వి బాగా గడిని తవ్విన తర్వాత కింద ఏం కనపడింది? అతనికి బంగారం కనపడింది. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రవేశారు, అన్నీ ప్రవేశం. అతని యొక్క నోటి ద్వారా మాట్లాడే మాటల ద్వారా అన్నీ త్రవ్వబడ్డాయి. వాళ్ళు తవ్వేవాడు వచ్చినప్పుడు ఏకంగా ప్రైజ్ లోడ్ అని ప్రవేశిన తర్వాత ఆఖరిని అసలైన బయటకు వస్తుంది. శుద్ధ సువర్ణం వల్లే ఏమొచ్చింది బయటికి? వాళ్ళు తవ్వినంత ఏంటి? శుద్ధ సువర్ణం రావడానికి మొత్తం ఆ పరిమళంతా మట్టి అంతా తవ్వేసి నీ జీవితంలో చేరిన మట్టి అంతా తవ్వేస్తారు వాళ్ళు. ఆ మాట ఈ మాట తవ్వి నువ్వు ఇటు నీ బట్టాడు తవ్వేశారు. తవ్వి ప్రయాసపడ్డారు. చెమట వాళ్ళది ఫలితం ఇది. వాళ్ళు తవ్వుతున్నప్పుడు తవ్వుకొని, వాళ్ళు ఎవరైనా అంటున్నప్పుడు అనుకొని, దేవర్ ఆల్ ద టైమ్ డిగ్గింగ్. వాళ్ళు ఏంటి వాళ్ళు త్రవ్వరు ఏంటో అదును గమనించుకో. ఆయన త్రవ్వి యేసుప్రభువు చూపించేది. నీ కష్టాల్లో ఆయన వచ్చి కనపడతాడు. ఈ కష్టాలు లేకపోతే ఆయన వచ్చి నీకు కనపడతాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి ఏసే వస్తుంది. నేను అన్ని కనిపెడతానే ఉన్నాడు ఆయన. ఇంకే ఉన్నాడు చూడండి. ఇందాకే 3వ వచనం తర్వాత చదవడానికి ఏముంది? ఒక మారు నేను మాట్లాడదు, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితిని. ఏంటట? 2 సార్లు మాట్లాడితిని. అంటే మనం నేను మాట్లాడను అని అంటాం. నేను మాట్లాడను బాబు నీతో అసలు మాట్లాడుతున్నాను. రెండోసారి కూడా ఐవామికన్నా నాశనికి రాస్తాయి. ఎందుకు వచ్చిన వారు ఎందుకు మాట్లాడుతున్నాను? నోరు కొట్టుకుంటారు. గట్టిగా నోరు కొట్టుకొని మళ్ళీ మాట్లాడు. కొంతమంది గోడ గుద్దుకుంటారు. ఎందుకెలా మాట్లాడాను బాగా గుద్దేసుకొని బొబ్బలు వచ్చేసిన తర్వాత మళ్ళా మాట్లాడు. ఈ అరుగు మీద ఆముందంట, యువతల అరుగు మీద ఏముందంట, మధ్యలో దారి ఉంది. అందరూ దెబ్బలాడుకుంటున్నారు. దెబ్బలాడుకుంటే ఆమె దెబ్బలాడుతుంది. నీ చెమ్మడా అని మాట, నీ చెమ్మడా అని అనమాట. ఇలా అని 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 ఈమె ఎలా ఉంటుంది? ఆ మన ఇక నోరు మాట్లాడట్లేదు. మాట పోయిన తర్వాత ఏమన్నారు? నోరంతా ముందెలా మొదలు పెట్టారంటే ఆమె చెడుకుంటారు, ఈమె చెప్పుకుంటారు. సో ముందేమో చేటతో చెడుకున్న వాళ్ళు మాట్లాడతా అనుకుంటున్నారు. ఇప్పుడు మాటలు మానేసి ఈ చేటతోటి ఈ చేట బరువు అయిపోయింది. వాళ్ళ చేతితో మొదలుపెట్టు దారం రైలు వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నారు.
చాటర్ బాక్స్. ఏంటది చెప్పండి? చాటర్ బాక్స్ కాదు, ఇక్కడ కాంపౌండ్లో ఊరిని మాట్లాడుకోకూడదు. ఇది చెప్తాను. క్రిస్మస్లో ఏం మానేశాను. దేవుని దగ్గర వెళ్ళి పశ్చాత్తాపడితే ఈ మాటలు వస్తాయి. ఒకసారి మాట్లాడాను అని నోరు మూసుకున్నాడు. మళ్ళా ఆడు మాట్లాడుతుంటే మళ్ళా నోరు తెరిచాడట. ఇప్పుడు 2 సార్లు మాట్లాడేది. ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు ఏమొచ్చాడంట అయిపోయిన మాట్లాడు. ఒకరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకోటితో మళ్ళీ మాట్లాడు. అది అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్ సేవర్లో ఏసే ప్రత్యక్షం ఏమైనా మాట్లాడగలనా? నా నోటి మీద ఏం పెట్టుకున్నాను? నా చేతి నేను పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చాడు. అప్పుడు మాట్లాడతారు వేసి తప్పుడు నీతో మాట్లాడు. 42వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చాడు. అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా. జ్ఞానము లేని మాటల చేత అదైపోయింది సార్. సెటిల్ అయిపోయింది. నేను ఇంకా మాట్లాడు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాను. నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇది రావాలండి క్రిస్మస్ టైంలో. ఈ మైటీ గాడ్, ఈ గొప్ప దేవుని ముందు మనకు యోగు మాట్లాడిన మాటలు రావాలి. అప్పుడు ఈ క్రిస్మస్ టైంలోని శుద్ధ సువర్ణ వల్లే తయారవుతుంది. నీకు వద్దా? సువర్ణ వల్లే తయారవ్వాలి. నీకు వద్దా? పౌలు చాలా కష్టపడుతున్నాడు సేవలో. కష్టపడుతున్నాడు. చాలా శ్రమ. కొట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు, రక్తాలు కారుతున్నాయి. సముద్రంలో కపట సహోదరుల వల్ల చాలా బాధపడ్డాడు. ఇక దొంగల వలన ఆపదలను బాధపడ్డాడు. ఉపవాసములతో జాగ్రత్తలతో బాధపడ్డాడు. ఇక అసలు ఏమీ తట్టుకోలేనటువంటి శ్రమ వచ్చేసింది. యేసయ్య అకస్మాత్తుగా వచ్చి ఒక పెద్ద ఇంజక్షన్ తీసుకొని చేసి ఇంజక్షన్ కుచ్చేసి బాబోయ్ అంటే తీసాడు కానీ ముళ్ళలా పెట్టేసి సిరంజిని తీశాడు. ఏమో పౌలు యొక్క జబ్బగా ఉంది. ఇప్పుడు ఏముంది? ముళ్ళు ఉంది, సిరంజి. ఇంకా బాబోయ్ తీవయ్యా. నేను తినేది ఆయన ఒక మాట అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరేమరికి ఆత్మ ఉన్ననే విశ్వాసం. అది మా కొరింథీయులకు రాసిన పత్రికేనా? 2వ కొరింథీ చూడు. 2వ కొరింథీ అసలు అందుకు నా కృప నీకు చాలు. అది అంత బలమైన కష్టములలో నీకు ఏంటంటే పరిష్కారం చేసే గొప్ప దేవుడు. ఎవరు చేయలేరు సహాయం, ఎవరు చేయలేరు. అసలు పౌరులకి అంత కఠినమైన శ్రమలు, అన్ని కఠినమైన శ్రమ. అందుకని యేసయ్య జ్ఞానం చేసుకో, పౌరులను జ్ఞానం చేసుకో. ఎటువంటి శ్రమలైనాను నేను ఆదుకోగలిగినటువంటి ఇప్పుడు నీకేమిస్తానంటే కృప. ఏమిస్తాను? ఆ శ్రమను తట్టుకోగలిగినటువంటి మెడిసిన్ నీ దగ్గర, ఆయన దగ్గర. అందుకని నేను ఆయన శ్రమలో కనిపెట్టు. ఆయన నిన్ను కొడుతున్నప్పుడు బాధపడవు, ఆయన నిన్ను గద్దిస్తున్నప్పుడు విసుకోకము. దేవుడు నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకోవు. దానిలో ఏమంటున్నాడు అది చెప్పు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు
కొంతమంది దేవుని సన్నిధి మీద ఊరు ఆయన ఎలా అన్నాడు, ఇలా అన్నాల్సి వచ్చింది. అసలు ఇలా అన్నాం అటువంటి మనిషినే కాదు, ఆయన అందరి ఎదురుకుండా ఇలా అన్నాడు కనుక నేను ఇంకా కఠినమైపోయాను. అంటే దేవుని సన్నిధిగా నేర్పించేదాన్ని వాళ్ళు ఆ కఠినమైన సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది అంటే నీలో ఉన్నటువంటి వ్యర్థత మాత్రం తీసేస్తూ పడేస్తుంది. కొట్టడం మంచిది. నీతి మంతులు నన్ను కొట్టడం నాకు ఓహ, ఆయన నన్ను గర్దించడం మంచిది. అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. మన మధ్య ఎవరు చెప్పండి, మన చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. మైటీ గాడ్. ఎటువంటి కష్టం నుంచి ఆయన విడుదల చేయాలి. ఏదో శ్రమ పడిపోతున్నాం, కాళ్ళు లాగేస్తున్నాయి, కీళ్ళు లాగేస్తున్నాయి, కొడులు లాగేస్తున్నాయి, మెదడంతా లాగేస్తున్నాయి. నో, హీ విల్ గివ్ యూ గ్రేస్. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. నా కృప నీకు చాలు. మీ మధ్య ఉన్నటువంటి ఈ మహాదేవుడు శక్తి కలిగినటువంటి వాడు. అంతేనా? ఇంకేముంది? ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన మిమ్మును రక్షించేటటువంటి, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఇప్పుడు యోబు అంటే ఇప్పుడు ఆనందం దేవుడికి. ఎందుకంటే జయించాడు, అన్నిట్లో జయించాడు, పరీక్షలు అన్నింటిలో కూడా జయించాడు. నీ ఇంట్లో వస్తున్న సమస్య, నీ శరీరం మీద వస్తున్నటువంటి సమస్య, ఎక్కడున్నా కానీ నీకు సమస్యలు లేని చోటు ఎక్కడ లేదు ఈ లోకంలో. ఎక్కడైనా సరే సమస్య, దేవుని బిడ్డల మధ్య సమస్య, ఏ ఊరికి వెళ్ళిన సమస్య, మనకి సమస్య లేదు. ఇన్ని కార్యక్రమాలు చేయాలి. అసలే ఒక డొక్కు కాలు పట్టుకొని డమకడక అక్కడ మన డ్రైవర్ గారు అంటారు, వీడు ఎవడో నిద్రపోతూ వచ్చాడు నన్ను ఎదురుకున్నా అంటే ఇది సవారాదా? ఇదొకటి బ్రేక్ పడమంట పడుతుంది. ఇవన్నీ నాకు ఇటువంటి క్రిస్మస్ టైంలో మనకు ఎవరు కావాలి చెప్పండి? భగవంతుడైన డ్రైవింగ్ పట్టుకున్న రోజుని మా సైమన్ ఇంటికి వచ్చాడంట. ఈడ డ్రైవింగ్ చేసింది. ఇన్ని అపవాదులు ఇవన్నీ తట్టుకొని మన అక్కడ అమ్మగారు ఫోన్, రేపు మార్నింగ్ రావాలి. సరే, ఏ డాన్సింగ్ వచ్చావు, గేరు దొరికాడు. ఇప్పుడు ఎవరు డ్రైవింగ్ చేస్తారు? నాకు టైం ఆవిడ ఆమంటారు, చింతపడలేదు వెళ్ళిపోతారు. చింతపడి తీసుకుంటాడు, ఆయన పని చింతపడి అయిపోతుంది కదా. ఏమయ్యా మమ్మల్ని ఏమో 9 గంటలు రమ్మంటారు, 11 అయినా సరే మీరు బయటికి రారు. ఇది క్రిస్మస్. ఏం క్రిస్మస్? కరోనా క్రిస్మస్. ఈ క్రిస్మస్లో మధ్యలో ఎవరున్నారు చెప్పండి? దేర్ ఇస్ ఎ మైటీ గాడ్. బలవంతుడైన దేవుడు ఉన్నాడు. అంతే. ఎంత బలవంతుడు అంటే అక్కడ ఇది ఎలాగో జరుగును అని అంటుంది ఒక ఆమె క్రిస్మస్ స్టోరీలో. అసలు ఆమె ఏమంటారు చెప్పండి? ఇది ఎలాగో జరుగును. లోకస్ వార్త 1వ అధ్యాయంలో ఏమంటాం చూడాలి. హౌ కెన్ దిస్
బి హౌ కెన్ దిస్ హ్యాపెన్? 1వ అధ్యాయం లోక సువార్త 34 వచనం చూడండి. అందుకు మరి నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగో జరుగును? మనం అన్నీ ఇలాగంటాం. ఎలా జరుగుతుంది? జరగడానికి ఆస్కారం లేదు. ఎలా ప్రోగ్రాంలు ఎలా ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళలేము అన్నట్టు పరిస్థితి. కానీ ఆయనకు సమస్తమును సాధ్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవా సర్వ శరీరులకు దేవుడును. అందరూ చెప్పండి. నేను యెహోవాను చెప్పండి అందరూ. నేను సర్వ శరీరులకు దేవుడును. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఉండునా? అది ఆయన యెహోవా. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మరణమును మృంగి వేసినటువంటి దేవుడు. ఆయన మృతులను సజీవులుగా చేసేటటువంటి దేవుడు. మనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన చేసుకుందాం. ఈ అసాధ్యం అన్నింటినీ కూడా సాధ్యముగా మార్చే దేవుడు. దేనినైనాను ఆయన పరిష్కారం చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. మాటల చేత ఒరటించి జ్ఞానం కలిగినటువంటి బలవంతుడైన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఈ దేవుని మనం అంగీకరించి మన హృదయంలో పెట్టుకుంటే ప్రతి సమస్య తీర్చగలిగినటువంటి దేవుడు. యోబుకు వచ్చిన కష్టం అన్నింటిలోనూ తోడుగా ఉంది. అతను కృతార్థుడుగా చేసినటువంటి దేవుడు. పౌలుకు వచ్చిన కష్టాల్లో తోడుగా ఉండి కృపను చూపించినటువంటి దేవుడు. మృతులను సైతం సజీవులుగా చేసే యేసయ్యను మనం జ్ఞానం చేసుకో. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించు, నీ ఆత్మ ద్వారా నడిపించు. మా స్థలంలో అలాగే కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాం అన్నిటినీ జయించగలిగినటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఆయనను స్తుతిస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రియులను మీరు దర్శించండి. మీ ఆత్మ ద్వారా వారిని తాకండి. బలమైన కార్యం వారిలో జరిగించి అసాధ్యంలో దేవుడుగా మీరు బయలుపరుచుకున్నారు. నీ నామం మేము మహింపరిచేవారుగా ఈ సమయంలో నీ బలమైన ఆత్మ ద్వారా మమ్మల్ని తాకి నడిపించుకున్నాను. నీ నామానికి మహిమ కలుగును గాక. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి